ఒక వర్తకునికి ఒక గుర్రము ఒక గాడిద ఉన్నాయి. ప్రతిరోజు సరుకు మూటలను ఆ రెండింటి పైన వేసి మార్కెట్కు తోలుకొని పోతుండేవాడు. ఒకరోజు ఎక్కువ సరుకులు లేనందున కొన్ని మూటలను గాడిద పైన మాత్రమే వేసి మార్కెట్కు తోలుకొని వెళ్తున్నాడు. అలవాటు ప్రకారం గుర్రం కూడా వీళ్ళ పక్కనే నడుస్తోంది. ఆ రోజున ఎండ చాలా ఎక్కువగా ఉంది. సరుకులు మోయలేక గాడిద ఆయాస పడిపోతుంది. చివరికది మెల్లగా గుర్రం చెవిలో, మిత్రమా, కొంచెం సేపు ఈ బరువును నీ వీపు పైన మోసుకొస్తే ఆయాసం తీరిన తర్వాత మళ్ళీ నేనే మోసుకొస్తాను. దయచేసి ఈ సహాయం చేయి అంది. దానికి గుర్రం కోపంగా ఎవరి బరువులు వాళ్ళే మోయాలి, నేనెందుకు మోస్తాను అంది. ఆ మాటలు విని గాడిదకు చాలా బాధ కలిగింది. కానీ అది గుర్రాన్ని ఏమీ అనలేదు. కొంచెం సేపు నడిచి వడదెబ్బకు తట్టుకోలేక గాడిద మూర్ఛపోయింది. ఎట్లాగైనా తన సరుకును తొందరగా మార్కెట్కు చేర్చాలి అనే తలంపుతో ఆ వర్తకుడు మూటలన్నింటినీ తీసి గుర్రం వీపు పైనే వేసి తీసుకొని వెళ్ళాడు. కొంచెం దూరం మోయడానికి బదులు పూర్తి దూరం ఆ సరుకును అంతటినీ మోయవలసి వచ్చింది గుర్రానికి.